హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. ఇది వెదజల్లే పద్ధతిలో సాగు చేసిన మా పొలం. దీంట్లో చూడండి, తుంగజాతి కలుపు చాలా ఒత్తుగా విపరీతంగా నారు ఎలాగైతే మొలుస్తుందో ఆ విధంగా మొలిచింది. లాస్ట్ సీజన్లో కూడా ఈ విధంగానే మొలిచింది. దాన్ని నేను పూర్తిగా కంట్రోల్ చేయలేకపోయాను. కాబట్టి ఈ యాసంగి సీజన్లో ముందుగానే నారుమడిలాగా మొలిచిన ఈ తుంగజాతి కలుపును 100% నియంత్రించటానికి నేను 25 రోజుల లోపే తగిన మందుల్ని స్ప్రే చేశాను. దీనివల్ల చూడండి, ఈ విధంగా కలుపు మొత్తం కూడా చనిపోయింది. దీనికి నేను స్ప్రే చేసిన మందులు, తీసుకున్న జాగ్రత్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వెదజల్లిన వరిలో కలుపు నియంత్రణ ప్రధానమైనటువంటి సమస్య. కాబట్టి నేను విత్తనాలు చల్లిన 25 రోజుల్లోపే కలుపు మందుని స్ప్రే చేశాను. విత్తనాలు చల్లిన తర్వాత మొదటిసారి యూరియా కూడా చల్లలేదు. ఎందుకంటే యూరియా చల్లితే కలుపు ఎత్తు పెరుగుతుంది, ఎక్కువ మందును స్ప్రే చేయాల్సి వస్తుంది, అంటే డోసు పెరుగుతుంది. కాబట్టి యూరియా చల్లక ముందే కలుపు మందును స్ప్రే చేశాను. నేను స్ప్రే చేసిన మందుల వివరాలు చూద్దాం. ఫస్ట్, తుంగజాతి కలుపును సమర్థవంతంగా నియంత్రించే బాసాగ్రాన్ టెక్నికల్ ఫార్ములా ఉన్నటువంటి ఇండోఫిల్ కంపెనీ వారి క్యాంట్రియో అనేటువంటి హెర్బిసైడ్ని తీసుకున్నాను. బాసాగ్రాన్ కంటే దీని ధర కొంచెం తక్కువ. ఎకరానికి 600 ml చొప్పున నేను స్ప్రే చేశాను. ఎందుకంటే లేత దశలో కలుపు కాబట్టి 600 ml సరిపోతుంది. ఇక రెండవది ఎఫ్ఎంసి కంపెనీ వారి ఎఫినిటీ 20 గ్రామ్స్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఈ 20 గ్రామ్స్ను 2.5 ఎకరాలకి స్ప్రే చేశాను. మూడవది కోటివా కంపెనీ వారి క్లించర్, ఇది ఒక 250 ml తీసుకున్నా. ఎకరానికి 130 ml చొప్పున స్ప్రే చేసిన. నాలుగవది రైస్ స్టార్ 500 ml తీసుకున్న. ఇది 2 ఎకరాలకు స్ప్రే చేసిన. వీటితో పాటుగా నామినీ గోల్డ్ 80 ml చొప్పున ఎకరానికి స్ప్రే చేసిన. వాసాగ్రాన్ లేదా క్యాంట్రియో మరియు ఎఫినిటీ యొక్క కాంబినేషన్ అన్ని రకాలైనటువంటి తుంగజాతి కలుపును సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ఇది నేను లాస్ట్ సీజన్లో కూడా తుంగ పూలు పూసిన తర్వాత స్ప్రే చేసినా కానీ మంచి రిజల్ట్ ఇచ్చింది. అందుకే ఈ రెండింటిని తీసుకున్నాను. బాసాగ్రాన్ లేదా క్యాంట్రియో, దీనిలో బెంటజోన్ అనేటువంటి టెక్నికల్ ఫార్ములేషన్ ఉంటుంది. ఎఫ్ఎంసి కంపెనీ వారి ఎఫ్నిటీ, దీంట్లో కార్ఫెంటజోన్ ఇథైల్ అనేటువంటి టెక్నికల్ ఫార్ములేషన్ ఉంటుంది. ఇది స్ప్రే చేసిన 24 గంటల్లోపే పనిచేయటం ప్రారంభిస్తుంది. దీన్ని స్ప్రే చేసేటప్పుడు రైతులు డోసు విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోకపోతే కెమికల్ ఇంజూరీ వల్ల ఆకులు ఎండిపోయేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత రైస్ స్టార్, దీనిలో ఫినాక్సాప్రాప్ ఈథైల్ అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది. ఇది నక్కతోకల గడ్డిని, దారక గడ్డిని చాలా ఎఫెక్టివ్గా నియంత్రించగలదు. వీటితో పాటుగా క్లించర్, దీనిలో సైహాలోఫాబ్యూటైల్ ఉంటుంది. రైస్ స్టార్, క్లించర్ అండ్ నామినీ గోల్డ్ అంటే బిస్పైరిబాక్ సోడియం, ఈ మూడింటి యొక్క కాంబినేషన్ దారక గడ్డి, ఎర్ర చిప్పర గడ్డి, నక్కతోకల గడ్డి, వెడల్పాటి ఆకులు కలిగినటువంటి కలుపు మొక్కలన్నింటినీ కూడా సమర్థవంతంగా నియంత్రించగలవు. ఈ విధంగా తుంగతో సహా అన్ని రకాలైనటువంటి కలుపుని సమర్థవంతంగా నియంత్రించడానికి నేను ఈ మందుల్ని స్ప్రే చేసిన. రిజల్ట్ ఎలా ఉందో మీరు కూడా ఈ వీడియోలో చూడండి. దీనికోసం నేను ఎంత ఖర్చు పెట్టానంటే, ఒక ఎకరానికి బాసాగ్రాన్ లేదా క్యాంట్రియో 600 ml అంటే 600 రూపీస్, ఎఫినిటీ ఎకరానికి 10 గ్రామ్స్ చొప్పున 200 రూపీస్, రైస్ స్టార్ 200 ml చొప్పున 600 రూపీస్, క్లించర్ 125 ml చొప్పున 300 రూపీస్, నామినీ గోల్డ్ 80 ml చొప్పున 250 రూపీస్. టోటల్గా ఎకరానికి 2100 వరకు ఖర్చు అయింది. నా పొలంలో తుంగజాతి కలుపు ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఈ కాంబినేషన్ ట్రై చేశాను. దీనివల్ల వరి ఏమాత్రం కూడా డ్యామేజ్ కాలేదు. మీకు కూడా మీ పొలంలో ఉన్న కలుపు రకాన్ని బట్టి, దాని వయసును బట్టి తగిన మందుల్ని స్ప్రే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.